మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామిరెడ్డి దామోదర్ రెడ్డి కన్నుమూశారు. ఆయన మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాత్రి తుది శ్వాస విడిచారు. ముందు ఆయన సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలోని తన నివాసంలోనే చికిత్స తీసుకున్నారు. ఆయన ఆరోగ్యం తీవ్రంగా క్షీణించడంతో వారం రోజుల క్రితం హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి మరణించారు. ఈ నెల 4వ తేదీన తుంగతుర్తిలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. దామోదర్ రెడ్డి భౌతిక కాయాన్ని ఈ నెల 3వ తేదీన హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఉన్న ఆయన నివాసానికి తరలించనున్నారు. రేపు హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు తీసుకెళ్తారు. కార్యకర్తలు ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. ఆయన వ్యవసాయం చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపేవారు. దామోదర్ రెడ్డికి మాజీ మంత్రి దివంగత రామిరెడ్డి వెంకటరెడ్డి, గోపాల్ రెడ్డి, కృష్ణారెడ్డి సోదరులున్నారు. దామోదర్ రెడ్డి మరణంపై టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దామోదర్ రెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు సంతాపం వ్యక్తం చేశారు. రామిరెడ్డి దామోదర్ రెడ్డి మరణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపాన్ని తెలియజేశారు. మాజీ మంత్రి సీనియర్ నాయకుడు రామిరెడ్డి దామోదర్ రెడ్డి మరణించారని తెలిసి సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 5 సార్లు శాసనసభ సభ్యుడిగా దామోదర్ రెడ్డి నిరంతరం ప్రజల మధ్యన ఉంటూ జిల్లా అభివృద్ధి కోసం ఎనలేని సేవలు అందించారని గుర్తు చేసుకున్నారు. మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామిరెడ్డి దామోదర్ రెడ్డి కన్నుమూశారు. ఆయన మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాత్రి తుది శ్వాస విడిచారు. ముందు ఆయన సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలోని తన నివాసంలోనే చికిత్స తీసుకున్నారు. ఆయన ఆరోగ్యం తీవ్రంగా క్షీణించడంతో వారం క్రితం హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి మరణించారు. ఈ నెల 4వ తేదీన తుంగతుర్తిలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ రామిరెడ్డి దామోదర్ రెడ్డి నిన్న నైట్ తుది శ్వాస విడిచినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ద్వారా తెలుసుకుందాం. కిరణ్, రామిరెడ్డి దామోదర్ రెడ్డి ప్రజలకు ఎంతో సేవ చేశారు. ఎన్నోసార్లు ఆయన ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల సంక్షేమం కోసం ముందుకెళ్ళినటువంటి పర్సన్. అయితే మూత్రపిండాల వ్యాధి కారణంగా, అంటే సమస్య కారణంగా గత కొద్ది రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. ఆఖరికి నిన్న నైట్ తుది శ్వాస విడిచినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఆశా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి గత రాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా కూడా ఆయన కిడ్నీ అదేవిధంగా లివర్ సమస్యతో బాధపడుతున్నటువంటి రామిరెడ్డి దామోదర్ రెడ్డి ఇంట్లోనే చికిత్స తీసుకునేవారు. అయితే ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత రాత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి చనిపోవడం జరిగింది. రామిరెడ్డి దామోదర్ రెడ్డి అంత్యక్రియలు రేపు సాయంత్రం ఆయన స్వగ్రామమైనటువంటి తుంగతుర్తిలో జరగనున్నాయి. ఇప్పటికే రామిరెడ్డి దామోదర్ రెడ్డి మృతికి పై కూడా పలువురు ప్రముఖులైతే సంతాపం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటీవల ఆయన ఆ తుంగతుర్తి నియోజకవర్గంలో పర్యటించినటువంటి నేపథ్యంలో అనారోగ్యంతో మంచానికి పరిమితమైనటువంటి రామిరెడ్డి దామోదర్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి కూడా పరామర్శించారు. ఆయనకు ధైర్యం కూడా చెప్పడం జరిగింది. అయితే
సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించిన 2 నెలలకే కూడా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. 1985 నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. 1985, 89, 94, 2004, 2009లో ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆయన ఐటీ శాఖ మంత్రిగా కూడా పనిచేశాడు. అయితే రామరెడ్డి దామోదర్ రెడ్డికి అంటే రామరెడ్డి కుటుంబం అంటే తుంగతుర్తి, అదేవిధంగా సూర్యాపేట నియోజకవర్గం, అదేవిధంగా ఖమ్మం జిల్లాలో కూడా వారి కుటుంబానికి మంచి పేరుంది. ఆపదలో ఏ పేదవారు వచ్చినా ఆదుకుంటారనేటువంటి భరోసా కూడా ఆయనకు వారి కుటుంబం ప్రజలకు ఇచ్చేవారు. ఆయన సోదరుడు రామరెడ్డి దామోదర్ రెడ్డి సోదరుడు రామరెడ్డి వెంకరెడ్డి కూడా చాలా ఏళ్లుగా కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. ఆయన 2014 సమయంలో ఆయన ఎమ్మెల్యేగా ఉండగానే ఆయన కూడా కన్నుమూశారు. అయితే ఆయన రామరెడ్డి వెంకరెడ్డి కూడా మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. వీరి కుటుంబానికి కూడా మంచి పేరుంది. అదేవిధంగా రామరెడ్డి దామోదర్ రెడ్డిని ఆ తుంగతుర్తి సూర్యాపేట జిల్లాలో ఆయన అనుచరులు కావచ్చు, అక్కడి ప్రజలు టైగర్ దామన్నగా పిలుస్తుంటారు. ప్రస్తుతం అయితే రామరెడ్డి దామోదర్ రెడ్డి మృతితో కూడా ఇటు ఆయన అభిమానులు అదేవిధంగా అక్కడ ఉన్న తుంగతుర్తి ప్రజలైతే శోక సమరంలో మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే ప్రముఖులంతా కూడా ఆయనకు నివాళులర్పిస్తున్నారు. మరి కాసేపట్లో స్వగ్రామం తుంగతుర్తికి ఆయన ఆ పార్థివ దేహాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. అయితే ఆయన బంధువులు ఆయన కుటుంబ సభ్యులు ఎక్కువగా అమెరికాలో స్థిరపడ్డ నేపథ్యంలో రేపు అంత్యక్రియలు నిర్వహించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామరెడ్డి దామోదర్ రెడ్డి మృతితో